Namaste, welcome to our NMS classes telecasted by TSAT. So, we are discussing various concepts of mental ability test. As you know it, mental ability test, there are two kinds of questions. One is called verbal and second one is a non-verbal. The difference between the verbal and non-verbal is non-verbal we have different kinds of pictures and pictorial diagrams. So, there we will see there are some problem figures and we have to find the correct answer from the answer figures is the mostly. In the non-verbal we have mirror images, water images, paper folding, paper cutting, classification, analogy like nearly 25 kinds of questions will be there for the non-verbal. Whereas, in verbal reasoning we have 25 kinds more kinds of questions. Those are number series, letter series, word series, coding and decoding, calendar, okay, and character puzzles, simple mathematical operations, finding missing characters like we have nearly 25 kinds of questions. So, today we are going to discuss about the character puzzles which comes under the verbal reasoning. So, as you know it here especially in this kind of questions, there will be a puzzle will be given, maybe that is a diagram. In the puzzle, one character will be missed. You have to identify the character. Maybe it is a numeral, maybe it is a letter, alphabet, maybe it is a symbol or a combination of all these three also, maybe possibility. Clear? So, we are going to discuss that character puzzles questions from the various previous examination papers and relative questions also. Clear? So, mostly మీ అందరికీ ఈ క్యారెక్టర్ పజిల్స్ అనేటువంటిది పైన ఒక అవగాహన వచ్చి ఉండాలి. సో, ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి ప్రశ్నల గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే సిమిలర్గా ఉన్న క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ క్యారెక్టర్ పజిల్స్ ఫాస్ట్గా చేయాలి, కష్టం కాదు, చాలా సులభం. ఈ పజిల్స్ని మీరు సులభంగా ఫాస్ట్గా చేయాలంటే ఉన్న ఏకైక టిప్ ఏంటంటే మీకు టేబుల్స్ రావాలి, మల్టిప్లికేషన్ టేబుల్స్ మంచిగా రావాలి, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ అనేవి మీకు వచ్చాయనుకోండి ఈజీగా క్యారెక్టర్ పజిల్స్ని చేయగలుగుతారు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇందులో ఒక కామన్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ కామన్ ప్యాటర్న్ని మీరు ఐడెంటిఫై చేసుకోవడం రావాలి. అలా ఐడెంటిఫై చేయగలిగారు అనుకోండి మీరు సులభంగా ఇందులో క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. 5, 4, 6, 7 మధ్యలో ఉంది 0. వీటికి మధ్యలో ఏమైనా మీకు ఏమైనా అనిపించిందా? జాగ్రత్తగా ఆలోచించండి, చూస్తే మీకు ఏమైనా ఐడియా వస్తుందా? మీకు మెయిన్గా చెప్పాను ఇందులో ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేటువంటిది వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది 5, 4, 6, 7 ఇచ్చాం కదా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 5ని 6ని యాడ్ చేస్తున్నాం. ఎంత వచ్చింది? 11. 7ని 4ని యాడ్ చేస్తున్నా. ఎంత వచ్చింది? 11. ఈ 11 మైనస్ 11 చేస్తే 0 వచ్చింది. సరిపోయిందా? అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూని, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూని సబ్ట్రాక్ట్ చేశా, 0 వచ్చింది. ఇదే ఇక్కడ అప్లై చేస్తున్నా. వస్తుందో లేదో చూద్దాం. 8 + 4 12, 7 + 6 13, 13లో 12 తీసేసేయండి, 1 వచ్చింది కదా. అంటే ఈ ఎక్స్ట్రీమ్స్ని యాడ్ చేయాలి. 11 + 2 13, 0 + 2 2, ఈ 13లో 2 తీసేసేయాలి, 11. అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత వస్తుంది? 11 వస్తుందని మీరు క్లియర్గా చెప్పవచ్చు అనమాట. అర్థమైందా? సో, మీరు ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసుకోవడం అనేటువంటి రావాలి. ఒకసారి వన్స్ ప్యాటర్న్ అర్థమైతే నెక్స్ట్ ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు మరొక ప్రశ్న అంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాను. 6 + 5 ఈజ్ 11, 7 + 4 ఈజ్ 11, 11 - 11 = 0. At the same time 7 + 6 is 13 and 8 + 4 is 12, 13 - 12 is 1. Therefore, 11 + 12 is 13 and 2 + 0 is 2 and 11 - 2 is 11. It's clear? Okay. Now, we will shift to the next question.
9, 16, 25, 36 ఇంతకు ముందే మీకు వెరీ క్లియర్గా మీకు చెప్పాను. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మీరు గమనించవలసిన అంశం ఏమంటే స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, మల్టిప్లికేషన్ టేబుల్ వీటిపైన పూర్తిగా అవగాహన ఉంటే చూడగానే మీరు ఆన్సర్ చేసుకోవచ్చు అని క్లారిటీగా చెప్పాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని స్క్వేర్సే ఉన్నాయి. 9 అంటే 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 3, 4, 5, 6 అంతేనా? అదే ఆర్డర్ ఇప్పుడు మనం తీసుకుందాం. ఇది 4 స్క్వేర్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది చూడండి, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్ కదా. అంటే ఇక్కడ నుండి ఇది కదా డైరెక్షన్, ఇక్కడ నుండి ఈ పాయింట్ నుండి స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఇది 6 స్క్వేర్, 7 స్క్వేర్, ఇక్కడ 8 స్క్వేర్, ఇక్కడ 9 స్క్వేర్. సరిపోయిందా? అంటే ఈ ప్లేస్లో 8 స్క్వేర్ ప్లేస్లో రావాల్సిన వాల్యూ అంటే 64. కరెక్ట్. దీనికి ఇక్కడ ఏమాత్రం కష్టపడకుండా వాల్యూని వేసేవచ్చు అనమాట. ఇక్కడ 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. నెక్స్ట్ 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్. నెక్స్ట్ 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్. ఈ రకంగా మనకు ఇచ్చిన ప్యాటర్న్ జస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే మీరు సులభంగా చేయగలుగుతారు అన్నమాట. ఓకే, సో దాన్ని ఎక్స్ప్లెనేషన్ మీరు వెరీ సింపుల్ కాబట్టి చెప్పేసుకున్నాం. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. 4, 6, 3 వస్తే మనకు 8 వచ్చింది. 6, 10 ఏమైనా మీకు ఐడియా వస్తుందా? ఏమైనా దాన్ని కాస్త జాగ్రత్తగా ఆలోచించి చూడండి. 4, 6, 3, 8 వచ్చింది. 6, 10, 5 వచ్చింది. 4, 8 మీకు ముందు చెప్పాను. ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. మోస్ట్లీ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ 4 ఫండమెంటల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అవి దాటితే నెక్స్ట్ స్క్వేర్స్, క్యూబ్స్ మీద వస్తాయి. మెయిన్ ఈ కాన్సెప్ట్ కీ రోల్ అనమాట. సో ఇది కాబట్టి మనం చూసినప్పుడు నేను జస్ట్ ఏమైనా ఐడియా వచ్చిందంటే 4, 6, 3, 4 + 6 10, 10 + 3 13 ఏం పనికిరాదు. ఎడిషన్ పనికిరాదు. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్కి పోతున్నా. ఏం చేస్తున్నాను? ఈ 4ని 6ని మల్టిప్లై చేస్తున్నా. 24, 24ని 3తో డివైడ్ చేస్తున్నా. 24/3 is 8. కరెక్ట్. 3 1s are 3 2s are 4 2s are 8. కరెక్ట్. అదే ప్యాటర్న్ కింద దానికి ట్రై చేద్దాం, వస్తుంది లేదో. 6, 10 ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 6 10s 60. 5తో డివైడ్ చేయాలి. 60/5 12. కరెక్ట్. 5 1s 5 2s 6 2s 12. అంటే ఇక్కడ రావాలని అంటే మనం ఏం చేయాలి? మనం దానికి ఏం చేస్తే ఆన్సర్ వస్తుంది? 4 × 8 32/2 16. 2 1s 2 4. అంటే ఇక్కడ రావాల్సిన వాల్యూ ఎంత? 16. క్లియర్. అంటే ఫస్ట్ 2ని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని 2తో డివైడ్ చేస్తే వచ్చేదే ఆన్సర్ 16. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ రకంగా మనకు క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. దాన్నే మనం ఇక్కడ క్లియర్గా చూపించాం. 4 × 6 ఆఫ్ పర్సంటేజ్ సింబల్ వాడంటే బై ఇయర్ అనమాట అర్థం. 4 × 6 24/3 is 8. 6 × 10 60/5 is 12. 4 of 8 is 32. 32/2 is equal to 16. క్లియర్. మీ ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు అర్థం అవడానికి కోసం ఆ ఎక్స్ప్లెనేషన్ అక్కడ టైప్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంకా చూద్దాం ఇంకొక టేబుల్. 7 4 5 8 7 6 3 3 మిస్సింగ్ నెంబర్ 29 19 31. ఏమైనా మీకు అనిపిస్తుందా మనం చేసేది ఏమైనా? చూడండి, 29 రావాలి. 29 రావాలంటే ఏం చేయాలి? ఓకే, మనం 3 7s 21. ఆ 21ని 8 యాడ్ చేసి 29 వచ్చింది. బాగానే ఉంది. 3 4s 12. 12కి 7 చేస్తే యాడ్ చేస్తే 19. అమ్మో వచ్చేసింది. అంటే మనం ఇప్పుడు మనకు క్లియర్గా తెలియాలి. అంటే చూసారా, మనది ఒకే ప్యాటర్న్ ఫాలో అప్. అంటే లేదు సార్ నేను ఫస్ట్ 2నే మల్టిప్లై చేస్తా, థర్డ్ని యాడ్ చేస్తా, అలా కుదరదు. మనకి ఇచ్చిన ప్యాటర్న్, అక్కడ ఉన్న ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేయాలి. మనకు నచ్చిన ప్యాటర్న్ అడాప్ట్ చేయడం కాదు. మనకి ఏదైతే ప్యాటర్న్ అయితే ఇచ్చారో, వాళ్ళు ఏ ప్యాటర్న్ అయితే ఇచ్చారో ఆ ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేయాలి. చేస్తే వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం చేయవలసిన ప్యాటర్న్ ఏంటి చేయాలి? ఈ 3ని 7ని మల్టిప్లై చేయాలి.
3 7s 21, 21 8 యాడ్ చేశారు 29, 4 7 3 19. అంటే ఏం చేయాలి ఇక్కడ, 4ని 3ని మల్టిప్లై చేయాలి 12, 12కి 7 యాడ్ చేయాలి 19. అలాగే ఇప్పుడు అంటే ఇది మనకు తెలియదు, 5ని xని మల్టిప్లై అంటే తెలియదు కాబట్టి x అనుకోండి, 5ని xని మల్టిప్లై చేసి 6 యాడ్ చేయాలి, అంటే 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 31 వస్తుంది. ఆర్ 5x ఈజ్ ఈక్వల్ టు 31 మైనస్ 6, అంటే 5x ఈక్వల్ టు 25, x ఈజ్ ఈక్వల్ టు 25/5 అంటే 5 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత రావాలి, 5 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, 5 5s 35 ప్లస్ 6 31 వచ్చిందా. కాబట్టి ఈ రకంగా మనం ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ 7 of 3 21, 21కి 8 యాడ్ చేశారు 29 వచ్చింది. 4 of 3 12, 12కి 7 యాడ్ చేశారు 19 వచ్చింది. 5 of సంథింగ్ ఏం తెలియదు, దానికి 6 యాడ్ చేస్తే 31, అంటే 5 5s 25, 25కి 6 యాడ్ చేస్తే 31. సో ఆ మిస్సింగ్ క్యారెక్టర్ ఏమవుతుంది, 5 అని క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. ఈ రకంగా మనం మిస్సింగ్ క్యారెక్టర్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న, 4 2 1 5 3 8, ఓకే, 6 7 3 ఈ నెంబర్. 4 తీసుకున్నాం, ఏం చేస్తున్నాం అనుకున్నా అంటే 4 స్క్వేర్ చేశాను 16, 2 స్క్వేర్ చేసా 4, 16 ప్లస్ 4 20, 1 యాడ్ చేసా 21 సరిపోయింది. ఇక్కడ సరిపోయింది. ఇక్కడ చూద్దాం, 5 స్క్వేర్ 25, 8 స్క్వేర్ 64, 64 ప్లస్ 25 89, 3 స్క్వేర్ 9, 89 ప్లస్ 98 వచ్చేసింది. అంటే ఇక్కడ ఏం చేయాలి, జస్ట్ స్క్వేర్ చేయాలి, మనం స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. 4 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ చేసాం. 4 స్క్వేర్ అంతా 16, 2 స్క్వేర్ అంతా 4, 1 స్క్వేర్ అంతా 1. ఈ 16 4 1ని యాడ్ చేసాం అనుకోండి 21 వచ్చింది, కరెక్ట్. అలాగే 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9, 8 స్క్వేర్ అంటే 64. ఈ 25 9ని 64ని యాడ్ చేసాం, చేస్తే ఎంత వచ్చింది మనకు, 25 6 89 ప్లస్ 9 98 వచ్చేసింది. కాబట్టి దీన్ని కూడా అలాగే సేమ్ చేయాలి, సేమ్ ప్యాటర్న్. 6 స్క్వేర్ 7 స్క్వేర్ 3 స్క్వేర్, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 3 స్క్వేర్ 9. ఈ 36 49 కలిపారనుకోండి 85 అవుతుంది. 85 ప్లస్ 9 94, అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 94. జస్ట్ మనం చేసే నా పని ఏంటి అంటే జస్ట్ స్క్వేర్ చేసి ఆ స్క్వేర్స్ని అన్నిటినీ యాడ్ చేసాం. స్క్వేర్ చేసి అన్నిటిని యాడ్ చేస్తే మనకు డైరెక్ట్గా 94 వచ్చిందని మనం క్లియర్గా చెప్పచ్చు. క్లియర్, ఓకే. సో ఇప్పుడు ఇంకొక అంటే ఇక్కడ అదే ఆ ఎక్స్ప్లెనేషనే మీకు చెప్తున్నా. 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 21, 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 98, 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 94. ఇలా మనకు వాల్యూస్ని మనం వేసి చూపించవచ్చు. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. 2 4 20 3 9 90 1 5 వాట్ ఇస్ ద నెంబర్. 2 4 జనరల్గా మీకు చెప్పాను కదా, ఎడిషన్ అనేది చేస్తారు. ఎడిషన్ చేసేటప్పుడు ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే స్క్వేర్స్కి వెళ్ళండి. స్క్వేర్స్ వెళ్తే పాసిబిలిటీ ఉంటుందేమో చూద్దాం. స్క్వేర్స్ ఇక్కడ మనం స్క్వేర్స్ తీసుకుంటే దీన్ని 2 స్క్వేర్ 4 స్క్వేర్ తీసాం. 2 స్క్వేర్ అంటే ఎంత 4, 4 స్క్వేర్ ఎంత 16. ఈ 4కి 16 యాడ్ చేయండి 20 వచ్చేసింది, కరెక్ట్. అలాగే 3 స్క్వేర్ అంటే 9, 9 స్క్వేర్ అంటే 81, 81కి 9 కలపండి 90 వచ్చేసింది. 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25,
25కి 1 యాడ్ చేయండి 26 అంటే ఈ ప్లేస్లో రావాల్సిన వాల్యూ ఎంత 26 అని క్లియర్గా మీరు ఆన్సర్ చేయడం రావాలి. క్లియర్ అర్థమైనా? జస్ట్ స్క్వేర్స్ మనం ఎలా ఉన్నాయని చెప్పటం. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. 7, 9, 21, 27, 4, 2, 36, 18, 9, 4, 54. ఇప్పుడు ఇలా చూద్దాం. చూస్తే మనకేమైనా వచ్చిందటువంటిది. ఓకే, 7ని మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 21 రావాలి కదా. ఓకే, ఇక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చినాం. 7 into 3 is 21 and 9 into 3 is 27. ఇక్కడ మీకు కాన్సెప్ట్ చూడండి. 7, 9, 21, 27 ఇచ్చాడు. టేబుల్ మీరు చూడగానే మీకు ఐడియా రావాలి. అందుకే మీకు వెరీ క్లియర్ మళ్ళీ చెప్పాను. మ్యాథమెటికల్ టేబుల్స్ మీకు వస్తే ఆన్సర్ని చేయడం చాలా సులభమని. చూడగానే ఇక్కడ మనకు 7, 9, 21, 27 వచ్చింది. 7 3s are 21, 9 3s are 27. అలాగే మన ఇక్కడ 9 ఇక్కడ 4 36, 4 9s are 36, 2 9s are 18. కరెక్ట్ అంటే ఫస్ట్ ఇక్కడ ఇంతకు 3తో మల్టిప్లై చేసాం. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాము 9 6 are 54 అంటే మనకి ఇక్కడ 4 6 are 24. ఈ ప్లేస్లో మనకు 24 రావాలి. జస్ట్ మల్టిప్లికేషన్ ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేస్తుంటే మనకు వచ్చేస్తుంది. 7 3s are 21, 9 3s are 27, 4 9s are 36, 2 9s are 18, 9 6s are 54, 4 6s are 24. సో ఇక్కడ మనకు రావాల్సిన నెంబర్ ఎంత 24 అని క్లియర్గా మనం చెప్పవచ్చు అనమాట. అర్థమైందా కాన్సెప్ట్ని? సో మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, మనం ఏ విధంగా దాని వాల్యూని మనం జనరేట్ చేస్తామనేటువంటి చూసుకోవాలి. క్లియర్? ఓకే, ఇక్కడ దాని ఎక్స్ప్లెనేషన్ మనం క్లియర్గా ఇచ్చినాం. 7 3s are 21, 9 3s are 27, 4 9s are 36, 2 9s are 18. సో 9 6s are 54, సో 4 6s are 24 అనేది మనకు క్లారిటీగా వచ్చేసింది. ఇప్పుడు 16, 28, 29, 13, 12, 16, 14, 10, 15, 15, 30 ఇందులో ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా వచ్చింది ఏం చేసేటప్పుడు మనకి క్లారిటీగా ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి చూస్తే 16ని 13 యాడ్ చేశారు. 16 + 13 29 వచ్చింది. 14ని 15 యాడ్ చేశారు 29 వచ్చింది. ఓకే, 28 12ని యాడ్ చేశారు 40 వచ్చింది. 10 13 యాడ్ చేశారు 40 వచ్చింది. అలాగే 29 16 యాడ్ చేశారు 45 వచ్చింది. కాబట్టి 15ని ఎంత యాడ్ చేస్తే 45 వస్తుంది. ఎంత యాడ్ చేయాలి 30 యాడ్ చేశారు అనుకోండి 45 వచ్చేస్తుంది. అర్థమైందా? జస్ట్ పై రెండింటిని యాడ్ చేసాం, క్రింద రెండింటిని యాడ్ చేసాం. సో 16 13 యాడ్ చేస్తే 29 వచ్చింది. 14ని 15 యాడ్ చేస్తే 29 వచ్చింది. అలాగే 28 12ని యాడ్ చేస్తే 40 వచ్చింది. 10 13ని యాడ్ చేస్తే 40 వచ్చింది. 29 16 యాడ్ చేస్తే 45 వచ్చింది. 15 30ని యాడ్ చేస్తే 45 వస్తుంది. కాబట్టి అక్కడ ఆప్షన్ 30 అని వెరీ క్లియర్గా మనం ఆన్సర్ ఉందని చెప్పవచ్చు. క్లియర్? అక్కడ ఏమొస్తుంది అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. క్లియర్? 30 వస్తుంది. ఓకే, అదే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. 16 + 13 ఈజ్ ఈక్వల్ టు 14 + 15 అండ్ 28 + 12 ఈజ్ ఈక్వల్ టు 10 + 30. హెన్స్ 29 + 16 ఈజ్ ఈక్వల్ టు 15 + 30. ఓకే, ఇంకొక నెంబర్ ఇక్కడ 3 15 4 7 38 5 3. వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్? ఓకే, ఇలా మనం ఒకటి జాగ్రత్త చూద్దాం.
315 మనం తీసుకున్నప్పుడు మనకి ఆ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ 315 ఇచ్చాం కదా. ఓకే, ఈసారి అప్ డౌన్ తీసుకోవటంలా ఈ రెండింటినీ తీసుకుంటున్నా. ఇంటూ 3 4s are 12 plus 3 15, 7 5s are 35 plus 3 38. So 3 5s are 15 plus 3 18. సో ఇక్కడ మనకు 18 ఆన్సర్ వస్తుంది అనే విషయాన్ని మీరు క్లియర్గా గమనించవలసి ఉంటుంది. అర్థమైందా? 3 4s are 12, 3 4s are 12 plus 3 15, 7 5s are 35 plus 3 38, 3 5s are 15 plus 8 plus 3 18. సో అక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 18 అని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మరొక అంటే దాని ఎక్స్ప్లెనేషన్ 3 4s are 12 plus 3 15, 7 5s are 35 plus 3 38. సో 3 5s are 15 plus 3 18 అని వస్తుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇందులో మనకి 12 10 15 9 ఇచ్చాడు. కొద్దిగా మనం చూద్దాం ఏమొస్తుంది అనేటువంటిది. 12 plus 15 ఎంత వచ్చింది? 27. 10 plus 9 వచ్చింది 19. 12లో 15 27లో 19 తీసి 8 వస్తుంది. బై 2 వేస్తే 4 వచ్చింది. చెక్ చేద్దాం అలా వస్తుందేమో. 12 plus 28 ఎంత వచ్చింది? 40. 20 plus 16 ఎంత వచ్చింది? 36. ఏం 30 ఇదంతా 40, ఇక 12 వచ్చింది. అలా కాదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు చూద్దాం. చూస్తే మనకు వచ్చిన అంశం ఏంటి? ఇక్కడ మనం ఎడిషన్ అనుకున్నాం. ఈసారి 15 minus 12 చేద్దాం. ఎంత వచ్చింది? 3. 10 minus 9 వచ్చింది. ఎంత వచ్చింది? 1. 3కి 1 యాడ్ చేస్తే 4 వచ్చేసింది. సబ్ట్రాక్షన్ చేస్తున్నాయి ఇందులో. 28 నుండి 12 తీసేసారు. ఎంత వస్తుంది? 16. 20 నుంచి 16 తీసేశారు. ఎంత వచ్చింది? 4. అంతే కదా. ఈ 16 నుంచి 4 తీసేశారు. 12. 15 నుంచి 12 తీస్తే మీకు 3 వచ్చింది. 10 నుంచి 9 తీస్తే 1 వచ్చింది. ఆ రెండు యాడ్స్ 4 వచ్చింది. ఇక్కడ ఏం చేశారు? 28 నుండి 12 తీసేశారు. 16. 20 నుండి 16 తీసేశారు. 4 వచ్చింది. ఈ 16 నుండి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 12 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మనకు 23 నుంచి 11 తీసేసేయాలి. ఎంత వస్తుంది? 12. 15 నుంచి 16 తీసేసేయాలి. అటు 16 15 తీసి 1 అంటే మనకేం రావాలి? 12 minus 1 కానీ 12 plus 1 కానీ రావాలి. 12 minus 1 12 plus వచ్చింది అనుకోండి 13 అవుతుంది. ఓకే, అదే మైనస్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మైనస్ ఉంది కదా. ఇక్కడ మైనస్ 12 minus 1 తీసుకున్నాం 11 అవుతుంది. ప్లస్ తీసుకుంటే 13, మైనస్ తీసుకుంటే 11. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ మైనస్ తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ 12, ఈ రెండు డిఫరెన్స్ 1, 12లో 1 పోతే 11. సో 11 అనేటువంటి ఆన్సర్ అని మీరు క్లియర్గా చెప్పచ్చు. క్లియర్? ఓకే, సో ఈ రకంగా మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాం. 15 minus 12 plus 10 minus 9. 15 minus 12 is 3. 10 minus 9 is 1. So 3 plus 1 equal to 4. అలాగే 28 minus 12 is 16. 16 minus 20, 4. 16 minus 4 is equal to 12. And similarly 23 minus 11 is 12. And 15 minus 6 is minus 1. 12 minus 11 is 11. ఓకే, ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. 1 1 3 27 5 సింగ్ నెంబర్ 7 343 1. ఇది మీరు చూస్తే ఏమైనా అనిపిస్తుందా అని ఇక్కడ
ఇక్కడ 1 తీసుకున్నారు, 1 క్యూబ్ ఈజ్ 1 కరెక్ట్, 3 క్యూబ్ ఈజ్ 27 కరెక్ట్, 7 క్యూబ్ ఈజ్ 343 కరెక్ట్. అంటే 1 3 5 7 కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకు ఖచ్చితంగా 5 క్యూబ్ రావాలి. 5 క్యూబ్ ఎంత 125. ఈ ప్లేస్లో రావాల్సిన నెంబర్ ఎంత 125. క్లియర్. సో ఈ రకంగా మనకు క్యూబ్స్ అనేటువంటి దాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక నెంబర్ చూద్దాం. 4923578 ఇందులో ఎలా చేస్తాం దీన్ని? యాక్చువల్గా మీరు చూడగానే దీన్ని మనం మ్యాజిక్ స్క్వేర్ అని అంటాం. మ్యాజిక్ స్క్వేర్ అని ఎలాని? మ్యాజిక్ స్క్వేర్ ఎలా అంటే వాట్ ఈజ్ మ్యాజిక్ స్క్వేర్? హారిజాంటల్గా యాడ్ చేసిన, వర్టికల్గా యాడ్ చేసిన, డయాగ్నల్గా యాడ్ చేసిన మనకు వాల్యూ టోటల్ రావాలి, సేమ్ రావాలి. 4 + 9 13, 13 + 2 15, ఈ టోటల్ సమ్ 15. 3 + 5 8, 8 + 7 15. ఇది తెలియదు, పక్కన పెడదాం. 4 + 3 7, 7 + 8 15, 9 + 5 + 1 15, 14 + 1 15. అంటే ఇది కూడా సేమ్ రావాలి, 15 రావాలి. 2 + 7 9, 9 + 6 వేసుకున్నారనుకోండి 15 వస్తుంది. ఇది కూడా 8 + 1 + 6. సో హారిజాంటల్లీ, వర్టికల్లీ, డయాగ్నలీ కాంటే చూడండి 4 + 5 9, 9 + 6 15, 8 + 5 13, 13 + 2 15. ఇలా డయాగ్నల్గా తీసుకున్న 15 వస్తుంది. మీకు ఈ కాన్సెప్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఇది చేసేదానికి ఒక సింపుల్ ఐడియా ఒకటి చెప్తాను చూడండి. మీరేం చేస్తారంటే ఈ నెంబర్ని 1 2 3 4 5 6 7 8 9 అని రాసుకోండి. రాసుకున్నారా? దీన్ని క్రాస్ చేయండి, ఇలా చేయండి. చేస్తే మీకు వీటికి 4 + 9 + 2 is 13, 3 + 5 + 7 is 15, 8 + 1 is 16. సో టోటల్ ఇన్ ఈచ్ కేస్ ఇస్ 15. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడే నేను ఇక్కడ కొద్దిగా స్మాల్ ప్లేస్లో మీకు చూపిస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 తీసుకున్నాం. 3 2 6 1 5 9 4 8 ఇక్కడ చేస్తున్నాం. 1 వచ్చిందా? ఇప్పుడు మనం ఈ 9 ఇక్కడ పెడుతున్నా, ఈ 1 ఇక్కడ పెడుతున్నా, అలాగే ఈ 3 ఇక్కడ పెడుతున్నా, క్యాన్సిల్ చేశాను కదా. ఈ 7 అక్కడ పెడుతున్నా. అంటే మనకు 3 5 7 వచ్చిందా, 8 1 6 వచ్చిందా, అండ్ 4 9 2. చూసారా? ఇలా మనకు ఈ మ్యాజిక్ స్క్వేర్ని ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో మ్యాజిక్ స్క్వేర్స్ కూడా అంటే ఇది 3/3 మ్యాజిక్ స్క్వేర్ అనమాట. ఈ హారిజాంటల్గా యాడ్ చేసిన, వర్టికల్గా యాడ్ చేసిన మనకు వచ్చినటువంటి సమ్ అనేటువంటిది ఈక్వల్ అవుతుందని చెప్పచ్చు. ఇది మనకు వచ్చినటువంటి ఈ రకంగా మనకు ఈ ఎగ్జామినేషన్లో ఈ పజిల్ బేస్డ్ అంటే క్యారెక్టర్ బేస్డ్ పజిల్స్ అనేటువంటి ఎగ్జామినేషన్ ఇస్తారు. సో ఇందులో మన మ్యాజిక్ స్క్వేర్స్ వస్తాయి, స్క్వేర్స్ వస్తాయి, స్క్వేర్ రూట్స్ వస్తాయి, క్యూబ్స్ వస్తాయి, క్యూబ్ రూట్స్ వస్తాయి, అదర్ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతాడు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అడుగుతాడు. కాబట్టి ఈ నియర్లీ 3 ఎపిసోడ్స్లో మీకు ఈ క్యారెక్టర్ పజిల్స్ పైన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాం. సో వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం టాటా మెగ్రహిల్ బుక్ కానీ, ఉపకార్ సిరీస్ కానీ, అలాగే అరిహంత్ సిరీస్ కానీ, ఎంటీజీ పబ్లికేషన్స్ కానీ వీటిని కానీ చూసి అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మోర్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఎగ్జామ్లో మంచి మార్కులతో క్వాలిఫై అవుతారు. నమస్తే.